గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఎంతో నిజ జీవితంలో ఏ విధంగా ఉండాలో మా చిన్నతనంలోనే నేర్పినటువంటి మా కమలమ్మ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది, అటువంటి ఇంగ్లీష్ని మాకు చాలా సులభంగా నేర్పినటువంటి మా సైదిరెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. ప్రేమతో స్నేహంగా ఒక ఫ్రెండ్ లా బోధించినటువంటి మా షరీఫ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే ఉపాధ్యాయునిగా విద్యార్థులు గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా వెంకటరమణ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సారు ఫస్ట్ కానించి కంప్యూటర్ నేర్పించిన పితామహుడు ఎవరు అనే కానించి ఎట్లా నేర్చుకోవాలని, కంప్యూటర్ నేర్పిన కానించి మొబైల్ ఏ విధంగా నేర్పాలో కూడా సార్ తర్ఫీదు. క్లాస్ బ్యాచ్ అప్పుడు నైట్ 12 దానికి కూడా సార్ క్లాసులు తీసుకునేది. ఇప్పుడు చాలా మంది నైట్ క్లాసులు అంటే భయపడి ఎక్కువటిపోతారు, కానీ ఆ రోజులలో సార్ నైట్ క్లాసులు తీసుకొని ఖచ్చితంగా కష్టపడాలరా, ఇప్పుడు మనం చదువుకునే వయసు, బీద వాళ్ళం, అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, మీరు ఖచ్చితంగా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకులు కావాలని నిరంతరం శ్రమించినటువంటి మా సార్ గారిని వేదిక మీద కానీ గుర్తుకొచ్చే పేరు మన వెంకన్న సారు. ఎందుకంటే సారు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఏ చిన్న ఆపద వచ్చినా కానీ ఫోన్ చేస్తే ఇట్లా పిలిస్తే అట్లా వచ్చేటటువంటి మా సారు. అయితే అప్పుడు కూడా మాకు సోషల్ చెప్పిండు. ఉన్నత స్థానంలో ఉన్నా లేకున్నా కానీ, ఉద్యోగాలు వచ్చినా రాకున్నా కానీ ఏ విధంగా బతకాలి, ఎట్లా ఉండాలి, బయట సమాజంలో మనల్ని గౌరవించే విధంగా ఎట్లా బతకాలనేటటువంటి అప్పుడు మేము చాలా భయపడేటోళ్ళం. మా సార్లు చాలా నేర్పుగా, ఓర్పుగా, చాలా వినయంగా మమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి మా గురువుల గారందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, ఒకసారి ఇక్కడ చూడరా.
ఓకే సార్, ఒకసారి ఇక్కడ చూడరా మేడం, ఇక్కడ చూడండి. ఓకే సార్, నమస్కారం చేసుకోండి. సీన్ సార్ ప్రస్తుత మన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి సీన్ సార్ని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్టార్ట్. చైర్ కానుకోకుండా ముందు కూర్చున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ ప్రతి ఒక్కరూ స్కూల్లోనే సిగ్గుపడడం, లాస్ట్ బెంచ్కి పోవడం, మాట్లాడడం అంటే మొహమాట పడడం చేయకుండా పెద్దవాళ్ళమైన ఒక కుటుంబానికి బాధ్యత వహిస్తున్నాం. నాది పాలెం సార్. లాస్ట్ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్లో హాఫ్ మార్క్ తోటి మిస్ అయింది. ఇప్పటికి కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే కెరటం ఆదర్శం సుత్తి మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఒక ఉన్నత స్థానంలో ఉండాలని సంకల్పంతో ఇప్పటికి కూడా నిరంతరం పోరాడుతున్నాం. ఏదో ఒక రోజు చాలా ఖచ్చితంగా నెరవేరుతానని ఆశిస్తున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాన్ని ముగిస్తున్నాను. అందరికి ఓకేనా? వాయిస్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి నా తోటి విద్యార్థులకు మరియు గురువులకు నా యొక్క పాదాభివందనాలు. నా పేరు శివకుమార్. గుర్తే ఉంది అనుకుంటా, మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక, ఎందుకంటే మ్యాక్సిమం అందరికి తెలుసు, గురువులకి తెలుసు. గురువులకి ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే మామూలు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు 10th కాడ నుంచి డిగ్రీ వరకు మామూలుగా అందరం మంచిగా చదువుకున్నాం. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం సెట్ కాక ప్రైవేట్ ఫైనాన్స్లో చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే ప్రైవేట్ ఫైనాన్స్లో కొనసాగుతున్నా. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. మీరు కూడా మంచిగానే ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నా. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం చదువుకునే రోజులలో ప్రతి ఒక్కరికి ఉంటుంది లోపల ఏదో ఒక ఆలోచన. అప్పుడు ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా చదువుకున్నాం, మన సార్లు మనకి ఏ విధంగా పాఠాలు చెప్పారు, మనం ఏ విధంగా నేర్చుకున్నాం, ఏ విధంగా పాటించినాం. ఇప్పుడు ముందల కూర్చున్న వాళ్ళకి బ్యాక్ బెంచర్స్కి తేడా ఏంటిదంటే, సార్ నాకు క్వశ్చన్ అడిగితే చాలు, నన్ను అడుగుతున్నా దేవుడా ఏం చెప్పాల్సి వస్తుందో అని చెప్పి చాలా ఆనందపడ్డాం. కానీ ఆ రోజు మనపై చూపించిన చొరవ ఇప్పటికీ మర్చిపోలేనిది. అప్పుడు మన సార్ వాళ్ళు మన మీద అంత శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజులలో ఇప్పుడు మనకు సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎవరికి ఏ విధంగా సహాయపడాలి, ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, మన గురువులకు, మన తల్లిదండ్రులకు, మన స్నేహితులకు ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నాం చాలా వరకు. అదేవిధంగా మన వెంకటరమణ సార్ కానీ, మన శైలేష్ సార్ కానీ, వాళ్ళ యొక్క సేవలు మనం మర్చిపోకూడదు ఇప్పటికైనా ఎప్పటికైనా. ఇందులో ఇంకోటి ఏంటంటే మన కృషి సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్ టైంలో అక్కడి నుంచి కృషి సార్ వస్తున్నాడే కదా, చాలా పాత్రలు ఒక్కడిగా ఉంటాం గ్రౌండ్లో ఏమన్నా ఎవడన్నా అయిపోయింది. ఇక మనం ఎట్లా మర్చిపోతాం అప్పటి జ్ఞాపకాలను. ఇప్పటికీ ఈడ నిలబడి అంత చూస్తుంటే ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో, అంత మంచిగా ఉందనిపిస్తుంది. ఇంతటితోటి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆతారలే. అదే నూతన సర్పంచ్ ఎన్నికైన మా బావగారు అంజయ్య గారికి ఈ చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి నాకు పరిచయం ఉన్న కమలమ్మ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే నా తోటి మిత్రులకు అందరికీ చాలా అభినందనలు. ఎక్స్పెషల్లీ అయితే లేడీస్ చాలా మంది వచ్చారు, చాలా అభినందనలు. నేను ఇంత అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను లేట్గా వచ్చినందుకు అందరికి ఒక విధంగా సారీ చెప్తున్నాను, క్షమించమని అడుగుతున్నా. ఏం లేదు, నేను 10th క్లాస్ అయిపోగానే మా ఇంట్లో ఫాదర్కి ఇబ్బంది అయ్యి నా ఫీల్డ్ కాస్త చదువు కొనసాగించుకుంటేనే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మా ఇంట్లో పరిస్థితుల వల్ల కాస్త ఎటు వచ్చిందంటే మళ్ళీ మోటార్ ఫీల్డ్కి వచ్చేసినాం. మోటార్ ఫీల్డ్లో ఏం లేకుండా స్టార్ట్ చేసి నెంబర్ 1 మన మండలమే కాదు చుట్టుపక్కల మండలాలలో పాలెం కోటి అంటే ఏ డిపార్ట్మెంట్ కానీ తెలిసే రేంజ్ లేదు ఈయన. ఆ పరంగా నేను గౌరవంగా ఫీల్ అవుతున్నా. నాకు చదువు అబ్బకున్నా కానీ మోటార్ ఫీల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్కి వచ్చిన. మొన్ననే రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. బై మిస్టేక్ ఏదో నాకు తెలిసి తెలవకను అనుభవం లేకను ఏదైందో తెలియదు కానీ ప్రజలైతే అభినందించదు, ఆస్వాదించదు. నేను కాకపోతే కొద్ది గొప్ప ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్లు చేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజున మళ్ళీ మీకు ఏదో ఒక హోదాలు వచ్చి ఖచ్చితంగా మీ అందరితోటి ఇలాంటి పార్టీ చేసుకుంటానని నేను సగర్వంగా చెప్పుకుంటున్నా. నేను ఏమైంది, నాది డిగ్రీ కంప్లీట్ అయిన 2 ఇయర్స్కి మా మేనమామ కూతురు లవ్ మ్యారేజ్ హ్యాపీగా ఉన్న 2 అమ్మాయిలు. ఇప్పుడు మళ్ళా గడ్డని ఎత్తి పెంచింది అబ్బాయి కోసమని చెప్తున్నా. మా వైపు ఉండలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఉంది ఒక 5-6 ఎకరాలు, నాకు సొంతంగా భూమి ఉంది. ఇంత ఆస్తుంది కాదా నీకు కొడుకు లేకపోతే ఇబ్బంది, మనకు కొడుకు ఉండాలంటేనే గడ్డాలు విషయాలు పెంచుకొని తిరుగుతున్నా. వేరే రకంగా అనుకోవద్దు. నేనైతే హ్యాపీగా ఉన్నా, నాతో పాటు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి ఆపద ఉన్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు ఎలాంటి ఆపద ఉన్నా నా వల్ల అయినంత సహాయం నేను ఖచ్చితంగా చేసేందుకు ముంగలుంటానని మాటిస్తున్నా. అంటే నేను ఏదో డబ్బులు నా కాడ ఎక్కువ ఉన్నాయని కాదు, కాకపోతే ఏంటంటే ఉపాధ్యాయులకి నా ప్రాణ స్నేహితురాలకి ఈ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్కి పరిచయం తక్కువ, వారంలో ఒక 4 రోజులు వచ్చేది, అంతకంటే ఎక్కువ రాకపోయేది. కాకపోతే కమలమ్మ మేడంలా ఎట్లా బై మిస్టేక్లో అయినా కానీ ఆమె దృష్టిలో ఒక కొంత ఉండి ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు మాకు పోటీ సునీత, లక్ష్మి, అనిత ఏమన్నా 2 మార్కులు ఏమన్నా తక్కువ వచ్చినా కానీ మేడం దగ్గర పోయి ఎట్లా వచ్చినా కానీ పేపర్లు తీసుకొని మేడం చూపించేది ఎట్లా వచ్చినాయి అని. కాకపోతే అది ఇక మనకు చదువు విషయంలో పోలేదు. వారంలో ఒక 2 రోజులు పోయి 4 రోజులు ఇంటికాడ ఉండడం వల్ల ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా, మంచిగా ఉన్నా. నా పేరు కోటేష్ రామడుగు. గతమే మరిచి చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ
ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనకే వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. షాప్ నడుపుకుంటా, పంచర్ షాప్. ఇలా చాలా ఇద్దరు పిల్లలు, నాకు చాలా సంతోషంగా ఉన్నా. మొన్ననే వార్డ్ నెంబర్కి చేసిన, చాలా సాధించిన. ముందరుండి మా సారు నన్ను మన స్థాయికి చేస్తారని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర సార్, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. నాతోటి స్నేహం చేసినట్టు చిన్ననాటి స్నేహితులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీ పెట్టడానికి 3 years నుంచి అనుకుంటున్నాం, కానీ ముందర పడడం లేదు. ధన్యవాదాలు. ఫస్ట్ నా పేరు వడ్డేవ నరేష్. అందరి పేర్లు నాకు గుర్తున్నాయి. ఒక్కొక్కరి పేరు చెప్తా, కరెక్ట్ కదా, కరెక్ట్ అయినా తప్పైనా నన్ను అనుకోండి. ఎందుకంటే మీరందరూ నాకు గుర్తుర్రు. ఒకసారి నేను చెక్ చేసుకుంటా. బొడ్డుపల్లి లక్ష్మి, బొడ్డుపల్లి సునీత, పలస శ్యామల, కాసాని సంధ్య, చిన్నపైన రమణీల, కదిరి స్వాతి, కూరాకుల సుజాత, అనుముల జ్యోతి, నేలపట్ల శ్రావణి. పక్కన ఎవరు క్లాస్ నుంచి 10th ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన ఇంటర్ ఫ్రెండ్స్ అయినా, బీటెక్ ఫ్రెండ్స్ అయినా, డిగ్రీ ఫ్రెండ్స్ అయినా ఎవరు ఎక్కడ కలవరు. 10th ఫ్రెండ్స్ మాత్రమే కలుస్తారు. మ్యాక్సిమం నేను ఎవరిని ఇలా చాలామంది పెళ్ళిళ్ళకి రానందుకు క్షమించండి. ఎందుకు రాలేదో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకుంటే అవి. మీరందరూ తప్పుగానే మాత్రం అనుకోవద్దు. అసలు చాలామంది అనుకుంటారు రాలేదని. నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి కాబట్టి నేను రాలేదు, ఏమనుకోకండి ప్లీజ్. ఇప్పుడైతే అందరికీ కావాలని నేను ఈ గెట్ టుగెదర్ కంపల్సరీ, సెలవు లేదు కానీ వేరే వర్క్ ఉండి కూడా నేను వచ్చిన. మా బాబుకి బాగాలేదు అయినా కూడా నేను వచ్చిన, ఎందుకంటే మీ అందరిని కలవాలనే వచ్చిన. ఫస్ట్ మన కమలమ్మ టీచర్, వెంకటరావు నాయుడు సారు, రఘులంజయ్ గారు, మాది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునిరాలు, ఇక్కడ విచ్చేసినటువంటి నాతోటి విద్యార్థినులకి అందరికీ శుభాభినందనలు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఫార్మా కంపెనీలో హెట్రోడాక్స్ లిమిటెడ్లో గత 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, సంతోషంగా ఉన్నాను. నా పేరు యాదగిరి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 కొడుకులు. 2020లో నా పెళ్ళి అయింది. ప్రస్తుతం మా ప్రజెంట్ నేను వ్యవసాయం చేసుకుంటూ మంచిగా ఉన్నాను. 2 కొడుకులు. నాకు 2020లో పెళ్ళి అయింది. వైఫ్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నిమ్మలంగానే ఉన్నాం. సంతోషం. ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు శుభాభివందనాలు. నాది 2017లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 2 years కాంపిటీషన్ ప్రిపేర్ అయినా. ఇది నాకు సెట్ కాదని బ్యాంకింగ్ ఫీల్డ్కి వెళ్ళిన. 6.5 years కంప్లీట్ అయిపోయింది బ్యాంకింగ్ ఫీల్డ్. ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్లో చేస్తున్నా, రిలేషన్షిప్ మేనేజర్. థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు. నేను ఇదే స్కూల్లో 11-12 బ్యాచ్లో 10th కంప్లీట్ చేయడం జరిగింది. విషయం, ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాతోటి విద్యార్థులు, అంటే మా ఫ్రెండ్స్ లేడీస్ బాయ్స్ రావడం, అట్నే మా గురువులందరినీ కలుసుకోవడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక
బాధాకర విషయం ఏంటంటే నాతో పాటు చదువుకున్న ఒక 3 విద్యార్థులు ఇప్పుడు ఈ కార్యక్రమంలో లేనందుకు కొంచెం బాధగా ఉంది. ఈరోజు ఇంత జరుపుకుంటున్నందుకు వాళ్ళు కూడా ఉంటే కొంచెం సంతోషంగా ఎక్కువ ఉండును. ఇక్కడికి వచ్చేసిన గురువులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ గట్ల అందరూ వాళ్ళ టయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రజెంట్ 1 ఇయర్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. ప్రజెంట్ నేను పంబర్ వర్క్ చేస్తూ హ్యాపీగా ఉన్నా. ఈ టయాన్ని నాకు కేటాయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకోసారి కూడా చెప్తున్నా, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ. వాళ్ళ విలువ నాకు ఎంతో తెలుసు. గురువులందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తోటి ఉపాధ్యాయుల తర్వాత నా ప్రియమైన విద్యార్థులు, ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెట్టినందుకు చాలా అందరం కలుసుకొని చక్కగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక. తర్వాత నా పేరు కమలమ్మ. ఇక్కడికి నేను ఈ చింతగూడెం హై స్కూల్కు 2000లో వచ్చాను. అప్పుడు ఎడ్జిటీ టీచర్గా ఉన్న ఈ స్కూల్ అప్గ్రేడ్ అయినప్పుడు హై స్కూల్ ఓపెన్ చేసి 9th క్లాస్ వరకు పెట్టిండ్రు. ఆ 9th క్లాస్లో బయోసైన్స్ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల నేను ఇక్కడికి వచ్చి నాది బయోసైన్స్ BSc ETC. ఇక్కడికి వచ్చి నేను బయోసైన్స్ పిల్లలకు చెప్పుకుంటూ నేను ఏం చేసినంటే బీఈడీ కోసం ప్రిపేర్ అయ్యి పద్మావతి యూనివర్సిటీలో బీఈడీ వచ్చింది నాకు. ఇక్కడనే బీఈడీ చేసిన. తర్వాత ఇక్కడే బీఈడీ చేసినాక బీఈడీలో పాస్ అయినా. ఇక్కడనే మళ్ళీ 2008లో నేను ప్రమోషన్ తెచ్చుకున్నాను. మొత్తం టోటల్గా ఈ పాఠశాలకు నేను 17 సంవత్సరాలు చేసిన. అందుకనే ఈ విద్యార్థులంతా నాకు ఎట్లుండేదంటే ఒక బిడ్డలలాగా అనిపించేది. చిన్న అక్కడ ప్రైమరీ స్కూల్లో కొంచెమే ఉండే ఒక 6 నెలలో ఏమో చేసిన. ఆ నుంచి ఇక్కడికి వచ్చినాక అందరిగా నాకు చాలా ఇదిగా ఉండేది. అట్లా ఈ పిల్లలతోటి నేను బాగా చనువుగా ఉండడం, వీళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి అమ్మ మీకు ఒప్పజెప్పిపోతున్నాము మా పిల్లల్ని, మీ బాధ్యతే, మాకైతే ఏం తెలియదు అనేది మీ పేరెంట్స్. అప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూసుకునేది. వేరే సార్లు కూడా సార్లు ఉండే, రవీందర్ సార్, తర్వాత వచ్చాం గారు, ఇంకా కొంత విద్య బాగా స్ట్రెంత్ పెరిగింది. 180 నుంచి 260 దాకా పెరిగింది. అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేసినప్పుడు పోస్టులు వచ్చినాయి. కానీ ఎడ్జిటీ పోస్టులే వచ్చినాయి. ఇక్కడికి ఎడ్జిటీ పోస్టులు వచ్చినాక అందరు ఎడ్జిటీ టీచర్లే వచ్చిండ్రు. ఎవరు? నేను ఎడ్జిటీనే. తర్వాత రవీందర్ సార్ మాత్రం హెచ్ఎం, ఆయన ఒక్కడు స్కూల్ అసిస్టెంట్ ఉంటే, మిగతా 4 ఎడ్జిటీ సార్లే. ఆ ఎడ్జిటీ సార్లు వచ్చి వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా ఎంఏ, బిఈడి, ఎంఈడి తర్వాత ఇట్లా ఉండే అన్నమాట. కానీ చాలా మంచిగా చెప్పి ఈ స్కూల్ని మండలంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది. మంచి పేరు వచ్చింది. నాకు వచ్చింది, పిల్లలకు వచ్చింది, విలేజ్కి వచ్చింది. అందరు అడిగేదన్నమాట, మీరు ఎట్లా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు వస్తుంది మీకు మండలంలో ఫస్ట్ అని అడిగితే ఇంకా వాళ్ళు చెప్పేది. కానీ పాపం ఆ సార్లు నాకు ఎప్పుడు కూడా నైట్ ఉండవని చెప్పారు. మీదేదన్నా అర్థం కానప్పుడు మీరు ఏ టైం ఉంటే ఆ టైం చెప్పరు మేడం, పిల్లలు వచ్చి అడిగినప్పుడు. కానీ మీరు నైట్ ఉండొద్దని. అప్పుడు కృషి సార్ పాపం నైట్ బాగా విచ్చేసి ఈ స్టేజ్ మీద ఆసీనులైన మన మండల విద్యాధికారి శ్రీ రామచంద్రయ్య సార్ గారికి, అదేవిధంగా షరీఫ్ సార్ గారికి, అలాగే మండల పార్టీ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కూరాకుల వెంకటేశ్వర్ల గారికి, చింతగూడెం ప్రస్తుత గ్రామ సర్పంచ్ శ్రీ తగుళ్ళ అంజయ్య గారికి, అదేవిధంగా కమలమ్మ మేడం గారికి, ప్రస్తుతం సర్వేయర్గా పనిచేస్తున్న సైదుల్ సార్ గారికి, వెంకన్న సార్ గారికి, కృషి సార్ గారికి, ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సీన్ సార్ గారికి, అదేవిధంగా
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ చింతగూడపు ఎస్ఎస్సి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. మొట్టమొదట ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన, ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం అనేది నడవాలి, ముందుకు జరగాలి అంటే మీ బ్యాచ్లో 50 మంది విద్యార్థులు ఉండొచ్చు, 60 మంది విద్యార్థులు ఉండొచ్చు, కానీ ఎవరు నలుగురు ముందుకు రావాలి. మరి ఆ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులు ఎవరుండరో వాళ్లకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకు అంటే దాదాపుగా 2011-12 అంటే 2026 సంవత్సరం వచ్చింది. దాదాపుగా 14 సంవత్సరాలు గడిచిపోయింది. కాలం మారిపోయింది, మీరు మారిపోయారు, కానీ ఒకటి మాత్రము మిగిలిపోయింది. ఏంటో తెలుసా? అది ఏంటిది? మీ మధ్యలో ఉన్న స్నేహము, ఈ పాఠశాలతో మీకున్న అనుబంధం. ఈ రెండు ఇప్పుడు ఏం చేశాయంటే 16 సంవత్సరాల తర్వాత మనందరినీ, అంటే మమ్మల్ని ఇక్కడ మరొకసారి కలిపాయి. కాబట్టి మీ అందరికీ కూడా, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపోతే ఈ పాఠశాలతోటి, ఎస్పెషల్లీ మీతోటి నా యొక్క అనుబంధాన్ని చెప్పుకోవాలి అంటే అదొక ఒడవడి ముచ్చట అవుతుంది. కాబట్టి గత పెద్ద మనం చెప్పాల్సిన పని లేదు, చెప్పను కూడా, ఎందుకంటే చెప్తే చాలాసేపు అవుతుంది. అవును, అంతే కదా? ఎందుకంటే ప్రతి విద్యార్థితోటి చాలా చక్కటి సంబంధాలు అనేవి ఆ రోజుల్లో మేము ఉండడం అనేది జరిగింది. మేమందరం కూడా, ప్రతి గురువు కూడా ఏమని కోరుకుంటాడంటే, ఏ గురువుకైనా సరే ఎప్పుడైతే తన విద్యార్థి విజయం సాధిస్తాడో అప్పుడే ఆ గురువు కూడా గొప్ప విజయం సాధించినట్టు చాలా సంతోషపడతాడు గురువు కూడా. అట్లా మీ బ్యాచ్లో కూడా, ఈ 2011-12 బ్యాచ్లో కూడా కొంతమంది విద్యార్థులు తాము అనుకున్న రంగాల్లో గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప స్థాయికి, కొంతమంది ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు సాధించారు, మరి కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా గొప్ప ఉద్యోగాలు సాధించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా అనేక రంగాల్లో ఇక్కడ ఒకటే ఏంటి అంటే, ఒకరికి ఉద్యోగం, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరు ఏ రంగంలోనైతే ఇప్పుడు ఉన్నారో ఆ రంగంలోనే ఇంకా కృషి చేసి మీరు ఇంకా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎందుకంటే అనేక కుటుంబ కారణాల వల్ల, అనేక ఆర్థిక పరిస్థితుల వల్ల మనం కొంతమంది చదువులు ముందుకు సాగి ఉండకపోవచ్చు. తర్వాత తదనంతర కాలంలో ఆడపిల్లలు, ఇందాక ఒక అమ్మాయి అంటుంది, ఏమన్నదంటే చాలామంది మేము సొంత అభిప్రాయాలు చెప్పే క్రమంలో ఏమన్నారంటే, మాకు 10థ్లోనే పెళ్ళిళ్ళు చేశారు, మాకు ఇంటర్మీడియట్ తర్వాత పెళ్ళిళ్ళు చేశారు, ఇట్లా రకరకాల కారణాలు. ఎందుకంటే మన సొసైటీలో ఆడపిల్లల జీవితాలు అనేవి ఎట్లుంటాయంటే, తల్లిదండ్రుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులకు మీ ఆహ్వానం మేరకు ఈరోజు సరే ఎవరెవరికి ఎంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు నిన్ననే మండల విద్యాధికారిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రామచంద్ర సార్ గారు, మరియు ఈ పాఠశాలకు అన్నీ తానే కర్త కర్మ క్రియ, అంటే ఈ పాఠశాల నిలవడంలో అన్నీ తానే ముందుకు నడిపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఈడ జరుపుకుంటున్నాం అంటే ఈ ప్రతి ఇటుకలో ఆయన శ్రమ ఉంది. దానికి కర్తకర్మైనటువంటి అన్న వెంకటేశ్వర్లు గారికి, ఇటీవలే ఎలక్షన్లో విజయం సాధించినటువంటి అంజయ్య గారికి, మరియు మా తోటి ఉపాధ్యాయురాలు కమలమ్మ టీచర్ గారికి, మరియు ఈ పాఠశాల ప్రతి ఇటుకలో ఏదైతే శక్తి ఉందో ఈ పాఠశాల నడవడంలో, ఈ పాఠశాల విద్యార్థులకు విద్యను అందించడంలో వారి యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి ఈ పాఠశాలలో అన్నీ తామే నడిచినటువంటి కుర్షీ సార్కి, నాకు దగ్గరైనటువంటి రమణారెడ్డి సార్కి, నాకు ఇంకా దగ్గరైనటువంటి మన సైదుల్ సార్కి, మన వెంకన్న గారికి, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. ఆబ్జెక్ట్ నువ్వు కూడా తాలు చేస్తుంటా, కొన్ని వదిలేద్దామని చెప్తా, కానీ
మీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకు రాజకీయ అవగాహన మాత్రం బాగుంది అన్న, జర వినాలి మీరు. వీళ్ళ బ్యాచ్లో బాగా రాజకీయ అవగాహన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ప్రమోట్ చేయాలని అర్థం. రాజకీయ అవగాహన బాగుంది, అది చాలా అవసరం. అది కూడా దేనికి అవసరం అంటున్నా అంటే, రాజకీయాలు దుబ్బి తినడానికి రావద్దు. రాజకీయాల్లో సమాజ సేవ చేయడానికి రావాలి. 10 మంది పేదవాళ్ళకి సేవ చేయడానికి రావాలి. 10 మంది కడుపులు నింపడానికి రాజకీయాలకు పోవాలి. నిజంగా కోటేష్ గారిని చూస్తే ఆ ఊర్లో చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎందుకంటే ఎవరు చూసినా వీడు పోతుండు, బ్యాట్ చూపిస్తుంటే దండం పెడుతుండు, బ్యాట్ చూపిస్తుంటే దండం పెడుతుంది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. సరే, అది ఓటమి విజయానికి నంది. నీకున్నటువంటి అవేర్నెస్ ఆడనే కాదు, శంకర్ గారు వాడు ఇంకోటి పిల్లగాడు కూడా, ముగ్గురు. ఇలాంటివి మనం ఏదైతే రంగం ఎంచుకుంటామో ఆ రంగంలో నిష్ణాతులం కావాలంటే ఫస్ట్ మన స్టెప్స్ బాగుండాలి, మన పునాది బాగుండాలి, మనం ధైర్యం బాగుండాలి. చిన్న చిన్న విషయాలకు అయిన దానికి కాందానికి మనం డిసప్పాయింట్ అయ్యి మనం అనుకున్న లక్ష్యాలకు పోలేకపోతాం. కానీ మనిషికి ఒడిదుడుకులు అనేవి చాలా వస్తుంటాయి. ఆ ఒడిదుడుకులు ఎదుర్కొని భయం అనే దానికే భయాన్ని పుట్టిస్తూ సమాజానికి మనం ఆదర్శంగా నిలబడాలి. సమాజంలో మనం గొప్పవాళ్ళుగా ఉండాలి. ఇంకా కూడా చెప్తున్నా, వాస్తవం కూడా చెప్పాలంటే, మీరు కొంతమంది కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, కాలేకపోయారు. వాస్తవంగా సరే, ఇప్పుడు మనకు వయసు సహకరించకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఏదైతే కలలు కన్నారో, మీరు ఏదైతే కావాలనుకున్నారో మీ పిల్లల ద్వారా చేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఉద్యోగం కావాలనుకున్నారు, ఒక ఎస్ఐ కావాలనుకున్నారు, ఒక కానిస్టేబుల్ కావాలనుకున్నారు, అది లేదు మన వల్ల భగవంతుడు మనకు రాసి పెట్టలేదు. ఏం చేద్దాం, మన మీ పిల్లలతోటి అది భగవంతుడు కల్పిస్తాడు కొన్ని విషయాలు మనం ప్రయత్నంలో ఉంటే. అందుకోసం చెప్తున్నా, మీరు ఇంకా ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించి రామచంద్రయ్య సార్, జిల్లా వ్యాప్తంగా రామచంద్రయ్య సార్ పేరు అంటే సార్ పేరు చాలా ఫేమస్. విద్యా వ్యవస్థలో ఎక్కడ ఏమున్నా సమూలంగా ప్రక్షాళన చేసేటటువంటి వ్యక్తి ఈ పాఠశాలకు రావడం నిజంగా 2014 నేను ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా. మా పాప కూడా 2014 అయిపోయింది 10th ఇక్కడ. అప్పటి నుంచి రాలేదు స్కూల్కి. మళ్ళీ ఇప్పుడున్న చేసేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. నేను సర్వేర్ చేశాను, పిల్లల భూమిలో కూడా కొలిచాను బాగానే వెళ్ళి. సరే, ఇక సమయం లేదు కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ విద్యార్థులకి నమస్కారములు. 2011-12 బ్యాచ్ గతంలో అప్పుడు నాకు ఎంత శాలరీ 500 రామారావు గారు చచ్చి ప్రతి నెల మాకు శాలరీ ఇచ్చేది. మళ్ళీ మా తర్వాత వెంకటరమణ సారు, సైల్ సారు, మిగతా వాళ్ళని పెట్టి నడిపేయడం జరిగింది. ఇక్కడ ప్లస్ కొద్దిగా ఉండే, అక్కడ ఒక యాప చెట్టు ఉండే దూరాలు చాలా, అక్కడ ఎర్ర టెండర్లు కూడా కూర్చొని అప్పుడు పాపిరెడ్డి సారు, సత్యం సారు వీళ్ళందరూ ఉండరు. అలాగే ఆ యొక్క పాఠశాలని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఇప్పటికి మనకి ఎల్లవేళలా ఈ యొక్క స్కూల్కు ఎంపీటీసీ గారు దీనికి బాధ్యత తీసుకొని సహకారాలు అందించడానికి వారికి యొక్క ధన్యవాదములు. నన్ను మీరందరికీ ఇక్కడికి ఆహ్వానించేందుకు మీకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2011-12 బ్యాచ్ 10th క్లాస్ పూర్వ విద్యార్థులందరికీ పేరున వచ్చినందుకు ధన్యవాదాలు. దాంతోపాటు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి గతంలో ఇక్కడ పనిచేసిన రామచంద్రరావు గారికి, మరి ఇక్కడ షరీఫ్ సారు, ప్రజెంట్ సర్పంచ్ చిందవడం అంజయ్య గారు, వెంకటరామరెడ్డి గారు, సైదులు, వెంకన్న, టీచర్ కమలమ్మ గారు, పేరున మీ అందరికీ ఇదికి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా. వాస్తవంగా ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఎందుకంటే ఇలాంటి సందర్భం రావడమే గొప్ప. వాస్తవం కూడా మీరు గతంలో 2001 నుంచి 12 వరకు నిరీక్షణ చేసుకుంటూ మీరు అనుకున్న టైంలో ఈరోజు సాధించారు. సరే, జస్ట్ భోజనాలు మనందరం కలవటమే, మీరందరూ పూర్వ విద్యార్థులంతా కలవటమే ఎక్కువ. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఓపిక పట్టుకుందాం, ఎందుకంటే అందరికి ఆకలి అవుతుంది. వాస్తవమే, కానీ తప్పదు.
ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే భోజనాలు అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఒక 5 నిమిషాలు కొద్దిగా ఆకలి ఓపిక పట్టుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ అందరూ ఇక్కడ కూర్చోవాలి ప్లీజ్. దయచేసి అందరు విద్యార్థులంతా బయటకి ఎవరు పోవద్దు ప్లీజ్. ఒక్క 2 minutes. మీకు ఒక 2-3 చిన్న నిజాలు చెప్పాలి. ఏంటంటే నేను మీకు అందరికీ చిరుపరిచితమే కావచ్చు, అందరికీ దాదాపుగా పాలెం కావచ్చు, శ్రీనాథపురం, రామడు, చింతవడం. 90లో నేను సర్పంచ్ ఉంటుంది, రామడు, చింతవడం కలిసే ఉంటాయి. అప్పుడు డివైడ్ కాలే, 2 కలిసే గ్రామ పంచాయతీ. ఆ టైంలో ఏమైందంటే నేను సర్పంచ్ అయిన క్రమంలో డాక్టర్ రామారావు గారు మేమిద్దరం కలిసి ఒక సందర్భంలో హైదరాబాద్లో కలిసాం. వారు హైదరాబాద్ ఉండేటప్పుడు ఇక్కడ జ్యోతి హాస్పిటల్స్ పెట్టలే. ఈ సందర్భం పోతే అది మనకాడ 7th ఉన్నది, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, 7th నుంచి మిగతా పిల్లలు చదవట్లే, ఏం చేద్దామనే దాని మీద మీ ఇద్దరం ఆలోచన చేసినాం. ఏదైనా కానీ మనకాడ మినిమం 10th పెట్టాలి, వాళ్ళ తర్వాత ఎట్లాగో చదువుకుంటారు అనే దాని మీద భారీ ప్రణాళిక ఆ రోజుల్లో, అంటే 96, 97లో, అంటే అంత ఈజీ ఏం కాదు. అంటే మనకు పర్మిషన్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్కు మనం అమౌంట్ కట్టేది ఉండే, మనం కట్టాలి. ఎవరైతే డోనర్స్ కానీ మిగతా ఎవరైనా కానీ విలేజర్స్ పేరెంట్స్ కానీ. ఆ పరిస్థితి ఈ రోజుల్లో అంటే ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్, ఏది అప్డేట్ చేయాలంటే. ఆ రోజులు లేదు. ఉన్న క్రమంలో ఏమైందంటే మీ ఇద్దరం మాట్లాడుకున్న క్రమంలో ప్రతి సంవత్సరం 18,000 కట్టాలి. 18,000 మనం ప్రతి క్లాస్కి, అంటే 8th క్లాస్ 18, 9th, 10th, అంటే ఇట్లా ప్రతి సంవత్సరం అంటే 18,300 కట్టాల్సి వచ్చింది. ఎవరు కట్టాలి? స్కూల్ పెట్టాలి. ఇప్పుడు మొత్తం డ్రాప్స్ అవుతుండే, మొత్తం గొర్రెకాడికి బర్రెకాడికి వేరే వేరే పనులకు పోతున్నారు, మొత్తం చదువుకోవట్లేదు. అయితే నాకున్న పాఠశాల వెల్విషర్ వెంకటేశ్వర గారికి, వెంకటరామరెడ్డి గారికి, కమలమ్మ టీచర్ గారికి, షరీఫ్ గారికి, సైదుల్ సార్ గారికి, వెంకన్న గారికి, ఖుర్షీద్ గారికి, మా పీఈటీ శ్రీనివాస్ గారికి, అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు సమావేశం కావడానికి విచ్చేసిన 2010 మీకు ఎవరైతే మాట్లాడున్నారో ఇక్కడ అందరూ కూడా చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. ఇవన్నీ చెప్తారు వింటాము అనేది కాదు, ప్రతి పాయింట్ అది మనం అమలు చేయదగ్గది, ఆచరించదగ్గ అంశాలు అవన్నీ కూడా. వారి జీవితాన్నంతా అనేక రంగాల్లో ఉపయోగించి సర్వీస్ చేసి వాటి సారాన్ని మీకు అందించారు. దాన్ని లైట్గా తీసుకోవద్దు దయచేసి. అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి ఆకాశంలో విమానం ఎట్లా పోతూ ఉంటుందో కింద మనం ఉంటాం కదా, అలాంటి సంబంధం ఉంది నాకు ఈ స్కూల్కి. 2009లో నేను ప్రమోషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, బహుశా మీకు బాలు సార్ గుర్తుంటారు, హెడ్ మాస్టర్ గారు, మొదటి గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఈ స్కూల్కి. అతను సుమారు 6 నెలల కాలం పనిచేశారు. వారు ఈ స్కూల్లో జాయిన్ అయిన రోజు వారు నేను ఇద్దరం వచ్చాము ఈ స్కూల్కి. ఇదే గ్రౌండ్లో కాసేపు క్రికెట్ ఆడాను నేను, ఆయన జాయిన్ అయ్యి లోపల కూర్చుంటే ఆడాను. ఇక్కడ సార్ను జాయిన్ చేసిన తర్వాత నేను తను ఇద్దరం వెళ్ళి ఆచార్య స్కూల్లో నేను జాయిన్ అయ్యాను హెడ్ మాస్టర్గా. 2009 నుంచి 16 దాకా నేను ఆచార్య హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. మీలో ఎగ్జామ్స్ రాసి ఉంటే హై స్కూల్లో, బహుశా అందరూ హాలీలో ఎగ్జామ్ రాసి ఉంటారు. ఆ సెంటర్లో పడ్డ వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే ఉండొచ్చు, లేదా మర్చిపోయి ఉండొచ్చు. 10-11 రోజులుగా పరీక్ష రాసింది మీరు. సరే, అది వేరే విషయం. మళ్ళీ ఆ రోజు నేను ఈ స్కూల్కి వచ్చాను, మళ్ళీ ఈరోజు ఈ స్కూలే నేను ఇక్కడికి రప్పించింది అనిపిస్తుంది నాకు. ఆ రోజు అడుగుపెట్టాను నేను, కానీ ఇవాళ నేను పూర్తి స్థాయిలో ప్రధానోపాధ్యాయులు కావాలని ఈ స్కూల్కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ రోజు నేను ఈ మీటింగ్లో కూడా అదృష్టం నాది. ఈ పాఠశాల చరిత్ర మొత్తం నాకు చెప్పాను. ఒక పాఠశాల అప్గ్రేడ్ కావాలంటే మామూలు విషయం కాదు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్కి రావాలంటే ఇంతమంది కృషి శ్రమ ఇక్కడ ఉంది. దాన్ని వృధా కానియకుండా పనిచేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. పాఠశాల ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. స్కూల్ ఎలా ఉండాలి, సో స్కూల్ అంటే ఎలా ఉండాలి, అన్ని తరగతులు, ప్రతి తరగతికి ఒక క్లాస్ ఉండాలి, సబ్జెక్ట్ టీచర్స్ అందరు ఉండాలి, ఫర్నిచర్ బాగుండాలి, డిజిటల్ బోర్డ్స్ ఉండాలి, మంచి చదువు చెప్పాలి, సో ఎగ్జామ్స్ టైంకి ఉండాలి, రిజల్ట్స్ ఇవ్వాలి, పేరెంట్స్ కలుస్తూ ఉండాలి, ఏదైనా సహాయం ఉంటే సహాయం తీసుకుంటాం మేము. అలాగే పిల్లలు దీంతో పాటు ఆట పాటల్లో కూడా ముందుండాలి. నేను రాగానే చూసిన అంశం ఏంటంటే బయట బోర్డు కనబడలేదు, కొంచెం ఇబ్బంది అనిపించింది.
సరే ఇంత పెద్ద స్కూల్ ఇంత చరిత్ర ఉంది కదా, సరే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది, వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇమీడియట్గా జూన్ 12 వరకు చేద్దాం అనుకున్నాం, కానీ దాన్ని కొంచెం ముందుగానే చేసాం. దాంట్లో ఈ స్టూడెంట్స్ పాత్ర కొంచెం ఉంది, దానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అన్ని ఏర్పాట్లు చేసి బోర్డు అక్కడ పెట్టుకుని వాళ్ళు 15 రోజులు అయింది రూమ్లో పెట్టి, మరి సరైన అంటే వ్యక్తులు మనకు కనబడట్లేరు, దాన్ని నిలబెడదాం అని చెప్పి ఉన్నారు మన స్కూల్లో. అన్ని క్లాసులు కలిపి 58, మీ బ్యాచ్ అంత లేదు. సో దీన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి. అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించడానికి కూడా సిద్ధం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ జిల్లాలో 5 సంవత్సరాలు పనిచేశాను నేను, కేవలం టీచర్ల ట్రైనింగ్ మీదే పనిచేశాను. స్కూల్ విజిట్స్, టీచర్ ట్రైనింగ్స్, ఎక్కడ స్కూల్స్ బాగుంటాయి. కాబట్టి వాళ్ళ ప్రజల డిమాండ్ ఏదైతే ఉందో అవన్నీ తీర్చడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. పాఠశాల ఉపాధ్యాయ బృందం సహకారం తప్పకుండా చేస్తాం. బాగాలేదు స్కూల్ బాగుంది, బాగా చెప్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారని మీరు అనుకుంటే అదే మాట మీరు 100 మందికి చెప్పండి. వారందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. ఇటు ఆటల పరంగా, అలాగే రేపన్నాడు ఇదే గ్రౌండ్లో వాలీబాల్ కోర్టు ఒకటి, పక్కన టెన్నికాట్, ఆ పక్కన కబడ్డీ కోర్టు కూడా వేయబోతా ఉన్నాం. అది జూన్ 20 వరకు మా టార్గెట్. జూన్ 20 లోపు ఆ కోర్స్ కూడా నిలబెడతాం. పిల్లల్ని ఇటు శారీరకంగా ఇటు మానసికంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వ పాఠశాల ఏం చేస్తుంది అంటే అది చేసి చూపించిన బ్యాచ్ మీది. అందరూ కూడా అనేక రంగాల్లో సెటిల్ అయి ఉన్నారు. అందరూ కూడా ధైర్యాన్ని ఇస్తుంది మీకు స్కూల్ ఇవాళ. ఎక్కడైనా మేము బతకగలుగుతాం, అది న్యాయంగా ధర్మంగా బతుకుతాం. ఎవరిని కూడా ఎవరు ఇబ్బంది పెట్టి బతకట్లేదు, సొంత శక్తితో బతుకుతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. సర్పంచ్ గారు నేను వచ్చిన వెంటనే చాలా సహకరిస్తున్నారు మనకు ఈ పాఠశాలకు చాలా సహకారం అందిస్తూ ఉన్నారు. సర్పంచ్ గారు అయితేనే, వెంకటేశ్వర గారు అయితేనే, కోటేడు గారితో మాట్లాడాను, ముగరవరం గారితో పొద్దున్న మాట్లాడాను. గ్రామ సర్పంచ్ గారికి మరియు నాకు అన్ని విధాల సహకారం అందించినటువంటి మన వెంకటేశ్వర గారికి, అన్ని రకాల విద్యా సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా కావచ్చు లేక అనధికారికంగా కానీ సహాయం చేసినటువంటి ఈ గ్రామ పుర ప్రముఖులందరికీ ఈ వేదిక తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 1999 బ్యాచ్కు ఇక్కడికి వచ్చాను. అప్పటికే అప్గ్రేడ్ అయింది స్కూలు. అప్పుడు హిందీ పోస్ట్ లేదు. ఒక పాపులేట్ సార్ వాళ్ళందరూ కలిసి, వెంకన్న సార్ వాళ్ళందరూ కలిసి అంటే ఒక పద్మజ మేడం ఏర్పాటు చేశారు. అయితే సత్యం సార్ అప్పుడు ఇన్ఛార్జి, గజ్జేడు కాదు. అయితే మా బాబాయ్ కాబట్టి ఊర్లో ముస్లిం అయినప్పటికీ హిందూ అయినప్పటికీ ఇబ్రాహింపేట అయిన భాష కాబట్టి బాబాయ్ నాకు విద్వాన్ చేసి ఉన్నా, డిగ్రీ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను ఈ స్కూల్కి సర్వీస్ చేయడానికి రెడీ అని అన్నా. అప్పటికే మేము షరీఫ్ సార్ మేమంతా డిగ్రీలో క్లాస్మేట్. కాకపోతే ఆయన హిందీ పండిట్ రూట్ పోయి, నేనేమో బిఎడ్ రూట్ పోయి గవర్నమెంట్ సీట్ రాలేదా, అది దరిద్రం వెంటాడిందని ఒక 5-6 సంవత్సరాలు అట్లా వెంటాడి ఆ సోషల్ పరంగా మైనస్ అయినా. లేకపోతే సార్తో పాటుగా నేను ఫాలో అయితే ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లో వచ్చేద్దును. అయిన తర్వాత 99లో సత్యం సారు, అప్పుడు కమలమ్మ టీచరు, ఇంకో మేడం ఉండి, మేడం ఐ డోంట్ నో. తర్వాత వీళ్ళు మాత్రమే, శైల్ సారు, రమణారెడ్డి సార్, మేమంతా 6-7 ఉండేది. రవీందర్ సార్ అప్పుడు ఒక 2 రూములే. అప్పుడు వెంకటేశ్వరరావు ఏం చేసినంటే గీడిని ఒక రూమ్, ఆఫీస్ రూమ్, ఆ రేకుల షెడ్డే. అది వర్షానికి కానీ కాపాడుకుంటూ తర్వాత 2 రూములు వేసారు. ఆ 2 రూమ్ నుంచి తర్వాత అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ 2004-2005 బ్యాచ్. ఆ బ్యాచ్లో మనం ఉన్న తక్కువ మందితోటి మంచి రిజల్ట్ తీసుకొచ్చినాం. అప్పటి నుంచే మన గ్రామ పెద్దలు కానీ మన టీచర్స్ వారందరూ కలిసి ఈగో అని లేకుండా, నేను ఎక్కడి నుంచో వచ్చినోని, నాది ఇబ్రాహింపేట అయినప్పటికీ ఈయనైంది డామినేషన్ అనేది లేకుండా ఈ కమలమ్మ టీచర్ కావచ్చు, ఇంకే టీచర్లు కావచ్చు, సైత్ సార్ కావచ్చు, వెంకన్న సార్ కావచ్చు, ఎవరైనా వెంకన్న సార్ ఇంట చాలా రోజులు నైట్ క్లాసుకు ఉండి అన్నం తిన్నా. అది ఆయనకు మర్చిపోయినా తెలియదు కానీ నైట్ క్లాస్కి అన్నం తిన్నాను. రమణారెడ్డి సార్ ఇంటికి పోయేది, సైల్ సార్ ఇంటికి పోయేది. నేను ఆర్థికంగా లేకపోయినప్పటికీ నాకు అప్పుడు ఎంత శాలరీ 1000 రూపీస్. మీకు తెలుసో తెలియదు. నాకు ప్రసాద్ సార్ యూటీఎఫ్ లీడర్ ఇక్కడ పక్కనే శ్రీనాథపురం, ఖుర్షీద్ భాయ్ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, బీఈడి చేయకి, నువ్వు కోచింగ్ పోతే నీకు లైఫ్ ఉంటుంది అంటే, నాకు అప్పుడు ఇంకా మీ లైఫ్ ఇచ్చిన ఊరోళ్ళు పెట్టుకోవద్దు కాలేదు. ఇక అంతేకాకుండా 2004-5 బ్యాచ్ నుంచి 2015
అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నీ రూపము మలిచే అపురూప శిల్పిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు నీతి బోధ చేసి ముందుకే నడుపు నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీ అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా అందుకే నువ్వు చేయరా శిరసు వంచి వందనం అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు Thank you.
Hey